పారాయణ చేసుకోవడం మంచిదే, కానీ పారాయణ చేసుకోవడం అంటే ఎందుకు? ఏదన్నా మాస్టర్ గారి దగ్గరికి కానీ వచ్చారనుకోండి, ఇగో ఇది పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు 40 రోజులు ఇది పారాయణ చేసుకున్నావు అనుకోండి, అర్థం అంటే ఓహో మనకి అనుకున్నటువంటిది అవ్వాలి కాబట్టి ఇది పారాయణ చేసుకుంటున్నాం అని చేసుకుంటాం. 40 రోజులు కాదు 400 రోజులు చేసినా ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే నీలో మార్పు ఏం రాలేదుగా. అది పారాయణ చేసుకోమని ఎందుకు చెప్పారంటే, చేసుకుంటుంటే మన మనసులో మన యాటిట్యూడ్లో వీటిలో మార్పు వస్తే అప్పుడు ఏ ప్రాబ్లం కోసం వచ్చామో ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ తొలగిపోయేది మనలో మార్పు రావడం వల్ల తొలగుతాయి. కానీ ఈ మనలో మార్పు రావాలంటే ఇలాంటిది ఏదో సద్గ్రంథం మన మైండ్ వంకర తినగా రావడం కోసం, అంతేగాని బయట శత్రువులు పోవడం కోసం కాదు. బయట శత్రువులు ఎవరు ఉండరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకేదో గ్రహస్థితి బాగోలేదు అందుకని పారాయణ చేసుకోవాలంటే, గ్రహస్థితి బాగోలేదంటే మన మనస్సు సరిగా లేదని అర్థం. ఆ గ్రహాలు వాటి పనులు అవి చేసుకుంటాయి. దాని ఎఫెక్ట్ వల్ల మనం రియాక్ట్ అయ్యి మన మనస్సు వాటికి ట్యూన్ అయిపోయి వీటికి ట్యూన్ అయిపోతూ ఉండడం వల్ల ఈ మనస్సు బాగుండదు. అందుకని అది సరిగ్గా ట్యూన్ అవ్వడం కోసం పారాయణ చేసుకోమన్నారు. మన మనస్సు ఎప్పుడు కూడా ఏదైనా సరి చేసుకోవడం మన మనస్సు దగ్గర మాత్రమే సత్యం. అంతేగాని మిగతా బయట ఉన్నటువంటి వాటిని అన్నింటినీ రెక్టిఫై చేయడం కోసం నేను పారాయణ చేసుకుంటున్నా అంటే వ్యర్థం. అందుకని చాలామంది వచ్చి మీరు చెప్పినట్టు ఈ మంత్రం చేసుకున్నామండి ఇన్ని రోజులు, కానీ ఇంకా ఏం మార్పు ఎందుకు వస్తుంది? మన మనసులో మార్పు వస్తాయి కదా. కానీ పారాయణ చేయదలుచుకుంటే మనలో రెక్టిఫికేషన్ జరగడం కోసం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మనలో కదండి వాళ్ళందరిలో అయితే పారాయణ చేయకు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వచ్చి ఇన్నాళ్ళు చేసినా కూడా ఏం జరగలేదు, ఏమీ జరగదు అని గుర్తుపెట్టుకో.